అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చలో రాజేపేటకు వైఎస్ఆర్సీపీ పిలిపించింది. గత 45 రోజులుగా ఈ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఉద్యమం చేపడుతున్నారు. ఉద్యమాన్ని అణిచేసేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా మత్స్యకారులు కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. తమ ఉద్యమానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్ జగన్ మద్దతు ప్రకటించారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో మొత్తానికి మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ బాసటగా నిలుస్తోంది. మొన్న నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కూడా వినతి పత్రం ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. సో ఇంతమంది వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం గుడ్డిగా ముందుకు వెళ్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏం చెప్తున్నారు మత్స్యకారులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఎన్నికలకు ముందు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కును పెట్టమంటూ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు హోంమంత్రి అనిత కానీ మత్స్యకారులకు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా బల్క్ డ్రగ్ పార్కును రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు గత 1.5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం పోలీసు బలగంతో అణిచివేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అయినప్పటికీ కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా కూడా కలిశారు. తమ బాధలన్నింటినీ కూడా విన్నవించుకున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని మద్దతు తెలుపుతామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. పార్టీ నేతలు వెళ్ళి మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. చెప్పండి, మత్స్యకారులు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు చలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపునివ్వడం మీద మీ స్పందన ఏంటి? మత్స్యకారులందరూ కూడా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో సుమారు 10,000 పాపులేషన్ ఉన్న గ్రామం. మత్స్యకారులందరూ సుమారు 39 రోజుల నుండి రాజీపేట చుట్టూ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి గతంలో ప్రకటించిన దగ్గర నుంచి కూడా పబ్లిక్ హియరింగ్ దగ్గర నుంచి కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ చేసే పనులన్నీ కూడా అప్పటి నుంచి కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి పదే చెప్పినా సరే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం మొండికించి మరి పనులు ముందుకు తీసుకెళ్తుంటే సుమారు 39 రోజుల నుంచి మత్స్యకారులందరూ కూడా మరి సముద్రం మీద ఆధారపడి జీవనోపాధి చేసుకొని అదే జీవనాధారం కనుక ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ 10,000 జనాభా ఉన్న రాజీపేట గ్రామం అంతా కూడా మరి ఆదాయంలో కానీ బతికితెరువు అంతా కూడా అంతరించిపోతుందన్న ఒక ఆందోళనతో ఇవాళ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ బల్క్ డ్రగ్ పార్కు వద్దని చెప్పేసి కార్యక్రమంపై కూడా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నర్సీపట్నం వచ్చిన భాగంలో కూడా మీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు అందరికీ కూడా మరి ఆయన మేమందరం కూడా మీ అందరి కోసం కూడా అందుబాటులో ఉంటాము, మిమ్మల్ని ఆదుకుంటాము, మేము కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంపై చలో రాజీపేట అన్న కార్యక్రమం కూడా మరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కులసారి కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు కూడా మరి ఈరోజు రాజీపేట గ్రామానికి మరి ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శాసనమండలి ప్రతిపక్ష నేత మరి బొత్స సత్యనారాయణ గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఇక్కడ పాయకరపేట నియోజక ఇన్ఛార్జ్ కంబాల జోగులు గారు కూడా అందరూ కలిసి మరి ఇక్కడ మండల కార్యక్రమం అందరూ కలిసి ఈ రాజీపేట గ్రామానికి ఉన్న మత్స్యకారులకు మద్దతుగా ఈరోజు ఇక్కడ మరి మా సంఘీభాగం తెలపడానికి అని చెప్పేసి అందరూ వెళ్తున్నాము. ఈ మత్స్యకారులకు తోడుగా కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మద్దతు ఇస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఏ విధంగా మద్దతు తెలుపుతుంది మొదటి నుంచి పోరాటానికి? ఇప్పుడు ఈరోజు 39 రోజులు అవుతుందండి. ఈ రోజుతో వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి మద్దతుగానే ఉంది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రసాయన కంపెనీలు పెట్టొద్దు, ఇలాంటి కంపెనీల వల్ల మత్స్య సంపద పోతుంది, మత్స్యకారులందరూ నాశనం అయిపోతారు, రాజీపేట ఎక్కడుంది అని తెలుసుకోవడమే తప్ప ఊరన్నది ఉండదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఈరోజు 39 రోజులైనా సరే ఇప్పుడుకొచ్చి మత్స్యకారులు ఆందోళన కానీ లేకపోతే మత్స్యకారుల సమస్యలు కానీ ఇప్పుడుకొచ్చి పట్టించుకున్నది లేదండి. గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు జిల్లా నాయకులందరూ కూడా సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేస్తే రాజయ్యపేట అనే గ్రామం ఉండదని చెప్పిన కూటమి నేతలు ఎన్నికలైన తర్వాత ఇక్కడ మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వారంతా కూడా మాట మార్చారని, వారందరికీ సంఘీభావం తెలిపేందుకు చలో రాజయ్యపేట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. హరి, ఆల్ రైట్ నాయుడు.